జై శ్రీరామ్ జై శ్రీ భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం గుమ్మల శ్రీకాంత్ గారి నాయకత్వం రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय भारत माता की जय నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సంజయ్ నాయకత్వం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बोलो भारत माता की जय जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान हेलो भैया कुछ अंदर जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय श्री राम 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम అయినటువంటి దూడెం సురేష్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన వార్డు ప్రజలందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పురస్కరించుకొని ఈరోజు మనం ఎగిరేసుకోవడం జరిగింది. దీనికి వచ్చినటువంటి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, ఇన్ని సంవత్సరాల నుంచి ఏవో కౌన్సిలర్ వచ్చినా కూడా ఏ ఆపత్తి కానీ ఎటువంటి బాధ వచ్చినా కూడా పరామర్శించడానికి కూడా వస్తలేడు. ఇన్ని సంవత్సరాల నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఈ సంవత్సరానికి కూడా కొన్ని బాధలు వార్డులలో ఉన్నాయి, కానీ అవి చేయడానికి వాళ్ళు వస్తలేరు. ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లో మట్టుకే వస్తారు, చూసిపోతారు. ఒకసారి మీరు మాకు భాజపాకు మాకు ఒకసారి అవకాశం ఇస్తే మీ అందరూ మీ దగ్గరనే ఉంటే మీకు సమస్యలన్నీ నేను వెళ్ళవెళ్ళనా తీర్చాలి అని ఈ రకంగా మీకు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకు కృతజ్ఞతలు. భారత్ మాతా కి 5వ వార్డు మరియు 4వ వార్డు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దూరం సురేష్ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వాస్తవానికి ప్రస్తుత సిరిసిల్ల పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఎంతో మంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పర్యాయాలుగా వారే లీడర్స్. అసలు సిరిసిల్లలో కొత్త నాయకత్వం వద్ద ఒకసారి వాళ్ళ చరిత్ర చూసుకోండి. దయచేసి సిరిసిల్ల ప్రజలందరికీ విన్నపం, ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సురేష్ను చూస్తే మీకు అర్థమవుతుంది, ఇలాంటి చాకులాంటి పిల్లగాళ్ళు ఉన్నారు బీజేపీలో. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే, లీడర్షిప్ కాదు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. కనుక మీరందరూ ఒక్కసారి ఒక చిన్న మార్పు, చాలా 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 సార్లు చూశారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది సిరిసిల్ల. మీ అందరికీ తెలుసు, అది వాస్తవ పరిస్థితులు వేరు, బయట ప్రచారం వేరు.
అందుకే వాస్తవ పరిస్థితులను ఆలోచించి దయచేసి ఎన్నో పర్యాయాలు ఎంతో మంది లీడర్స్కి అవకాశం ఇచ్చారు కనుక ఈ ఒక్కసారి ఈ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభ్యర్థులకు ఓట్లేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. నీతివంతమైన పాలన ఏంటి? మేము బంగ్లాలలో ఉండం, మీ దగ్గర మీ డ్రైనేజీ దగ్గర మీ వాకిళ్ళల్లా మీ వీధి లైట్లల్లా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని సిరిసిల్ల ప్రజలను కోరుతున్నాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మా విన్నపం ఒకటే, వాళ్ళు మూటలతోనూ ముళ్ళెలతోనూ వస్తారు. ఏంద నుండి రాజకీయం చేసిరు, కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్నారు. మేము అవ్వ బాంచన్ అయ్యా బాంచన్ సేవ చేస్తామని అత్తాం, దండం పెడతాం, జై శ్రీరామ్ అంటాం. దయచేసి ఈ ఒక్క విషయాన్ని సిరిసిల్ల ప్రజలు గమనించి ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీలకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై బలో భారత్ మాతాకి జై శ్రీరామ్.